నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ నివాసంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ అధినేత పీఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలూరి రామ్ గ్రామస్థాయి వార్డు బూత్ కమిటీలను 3 రోజుల పాటు చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాలూరి రామ్ ఇలా ప్రసంగించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు విలేజ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ కమిటీ 15 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే విలేజ్లో ఎటువంటి ప్రజా సమస్యలు ఉన్నా లోటుపాట్లు ఉన్న విలేజ్ కమిటీ చైర్మన్ నిర్ణయంపైనే జనసేన పార్టీ అధిష్టానం పల్లె పురోగతి దిశగా పనులు జరుగుతాయని రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాలూరి రామ్ తెలిపారు. విలేజ్లో పరిష్కారం కాని సమస్యలు ఫైర్మ్యాన్ కమిటీ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తుందన్నారు. వార్డు బూత్ కమిటీలు పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల ప్రత్యేక సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన పార్టీ నాయకుడు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, పలువురు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్థాయి జన సైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమిటీ అది అసలు అంటే వాళ్ళు వేరే, వాళ్ళు ఏంటంటే ఆ ఫైర్మెన్ కమిటీ ఏంటంటే వీళ్ళ పైన ఉండి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, వీళ్ళలో వీళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని అడ్రస్ చేయడం కోసమే ఉంటారు వాళ్ళు. అది వేరే అండి, ఆ ప్రక్రియ వేరే. ఇదేంటంటే ప్రతి వార్డుకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అన్నమాట. ఆ ఇన్ఛార్జ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వార్డ్. అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, సొల్యూషన్స్ కావాలన్నా, ఏదున్నా సరే ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అంటే రేపు ఈ వార్డ్ ఇన్ఛార్జ్ అనే అతను ఎంత ముఖ్య భూమిక పోషించబోతున్నాడో రాబోయే కాలంలో మీకు అర్థమవుతుంది. అంటే అతని చేతుల మీదుగానే ప్రతి సమస్యలు సాల్వ్ చేయాలనుకుంటున్నాం మేము. ప్రతి గ్రామంలో ఏంటంటే అది ఇంకా దాని ఇంకా మేము పూర్తి చేయలేదు. ఆ ప్రక్రియ తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రక్రియ ఏంటంటే ప్రతి వార్డుకి ఒక ఇన్ఛార్జి, ప్రతి బూత్కి ఒక ఇన్ఛార్జి, ప్రతి విలేజ్కి ఒక ఇన్ఛార్జి. ఈ విలేజ్లో తర్వాత ఏం చేస్తామంటే ఒక ఫైర్మెన్ కమిటీ ఏంటంటే వాళ్ళలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, దాన్ని అప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకోవడం కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఫైర్మెన్ కమిటీ వేశారు. ఆ ఫైర్మెన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనే ఒక 5 కమిటీ వేశారండి. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. అది కరెక్ట్గా వెళ్ళలేదు మీరు. అది వేలు సేకరించారు అంతే. ఎక్కడ ఇంతవరకు ఏ కమిటీ లేదండి, ఏ కమిటీ లేదు. ఓన్లీ ఒక 5 మెంబర్స్ కమిటీ. అది మొత్తం మన దీని మొత్తానికి ఉంది అది అన్నమాట. సో ఎక్కడ వార్డుకి ఇది కంప్లీట్గా ఇది డెమోక్రటిక్ వేలో వెళ్తుంది. ఇప్పుడు ఈ వార్డులో మీరు ఇన్ఛార్జ్ అవ్వాలంటే ఆ వార్డు నుంచి ఒక 30 మంది 40 మంది వచ్చి మీకు ఓటు వేయాలి. సో కంప్లీట్గా ఓటు వల్లనే ఎవరికి ఓటు వేసి ఇతను మా ఇన్ఛార్జి కావాలంటారో అతనికి ఆ వార్డు ఇన్ఛార్జ్ వస్తుంది. అలా వీళ్ళందరూ కలిసి బూత్ ఇన్ఛార్జిని ఎన్నుకుంటారు, వీళ్ళందరూ కలిసి విలేజ్ ఇన్ఛార్జిని ఎన్నుకుంటారు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ మండల ఇన్ఛార్జి ఎన్నుకుంటారు. ఆయనకి ఇన్ఛార్జ్ లేదు. నేను పీఠాపురానికి ఇన్ఛార్జ్. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి. నేను రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళాలి నేను. సో నేను ఇక్కడికి వచ్చి నేను ఇన్ఛార్జ్. ఇప్పుడు మీకు ఇన్ఛార్జ్ లోకల్ లేడనే కదా మీరు అందరూ చెప్పేది. మళ్ళీ నేను వచ్చిన లోకల్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు ఇక్కడే ఉండి మీకు 24 గంటలు ఇక్కడే ఉండి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి. అలా నేను తీసుకోవడం వల్ల అదేం కాదు కదా. ప్రస్తుతానికి ఫైర్మెన్ కమిటీ గురించి ఏ నిర్ణయం తీసుకోలేదండి. ముందు మండల స్థాయి వరకు కమిటీలన్నీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసుకొని వాళ్ళతో మేము 2-వే కమ్యూనికేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి
అక్కడ ఏది సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇది డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి వీళ్ళకి 2-way కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు పనితీరు చూసిన తర్వాత అప్పుడు 5-man కమిటీ మీద వీళ్ళు టేక్ ది డిసిషన్. అంతవరకు దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ కమిటీ బాధ్యత ఆ కమిటీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ కింద స్థాయిలో బలోపేతం చేయాలి, కింద నాయకులకు కూడా బాధ్యతలు ఇవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ గ్రామ కమిటీలు మీరు ఏమేమి దాంట్లో 5-man కమిటీ పాత్ర ఉంటుందండి? ఏ 5-man కమిటీ పాత్ర పెడుతున్నారు మీరు? నియోజకవర్గ 5-man కమిటీ అనేది నియోజకవర్గ లెవెల్లో ఇష్యూస్ చూస్తారు కదా. ఇప్పుడు మేము వేసేది ఏంటి, విలేజ్ కమిటీలో విలేజ్ ఇన్ఛార్జ్, ఆ విలేజ్ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడు, ఆ బూత్ లెవెల్ ఇన్ఛార్జితో వార్డ్ లెవెల్ ఇన్ఛార్జితో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెడతాడు. వీళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వీళ్ళు చేయలేని పక్షంలో 5-man కమిటీ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ఓన్లీ పిఠాపురం గురించి అనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు బలోపేతం ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నా చెప్తే అట్లా అంటే ఇక్కడ జరిగేది మీరు వచ్చిందని సంబంధం లేదు. ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఈ నియోజకవర్గం ఎందుకంటే ఇది మా అధ్యక్షుల వారి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పార్టీ బలోపేతం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.